వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజకీయ అరగంటం చేసిన ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్. భయపెడుతున్న దానా తుఫాన్, ఒరిస్సా బెంగాల్లో రెడ్ అలర్ట్. ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత, కోరలేని పర్యావరణ చట్టాలపై కేంద్రం నిలదీసిన సుప్రీంకోర్టు. జామియా మిలియా ఇస్లామియాలో ఉద్రిక్తత, ఏబీవీపీ జై శ్రీరామ్ నినాదం చేయడంతో గొడవ. పదో తరగతి గణితం, సైన్స్లో 20 మార్కులు వస్తే పాస్, మహారాష్ట్ర బోర్డు నిర్ణయం. $2040 నాటికి $35 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడమే భారత్ లక్ష్యం. బంగ్లాదేశ్లో మళ్లీ ఉద్రిక్తత, అధ్యక్షుని తొలగించాలని నిరసనకారుల డిమాండ్. బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ గారిని కలిసిన దూదేకుల జాయింట్ యాక్షన్ కమిటీ. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక నామినేషన్ పత్రాలపై సంతకం చేయడం ద్వారా రాజకీయ అరగంటం చేశారు. వయనాడ్ రాయబరేలీ నియోజకవర్గాల నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ స్థానాన్ని వదిలేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వయనాడ్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించారు. కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు వయనాడ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొనగా ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ ప్రియాంక, రాహుల్ ముందుకు సాగారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రియాంక అభ్యర్థిత్వంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ, వయనాడు ప్రజలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. వారికి నా సోదరి ప్రియాంక గాంధీ కంటే మెరుగైన ప్రతినిధిని నేను ఊహించలేనని అన్నారు. కాగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం మాత్రమే నిర్వహించారు. వయనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆమె ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీకి చెందిన నవ్య హరిదాస్, సిపిఐ నాయకుడు సత్యన్ మొక్కరితో ప్రియాంక పోటీ పడుతున్నారు. వయనాడ్ ఉప ఎన్నికల పోలింగ్ నవంబర్ 13న, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేటి ఉదయం దానా తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ వాయువ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండం మారే అవకాశం ఉంది. ఇవాళ కానీ రేపు కానీ తుఫాన్ తీరం దాటనుంది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఒడిశాలోని బాలసోర్, భద్రక్, కేంద్రపాద, భయూర్భంజ్, జగత్సింగ్పూర్, పూరి జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. తుఫాన్ నేపథ్యంలో భారతీయ వైమానిక దళానికి చెందిన 2 విమానాలు ఎన్డీఆర్ఎఫ్ దళాలతో సిద్ధంగా ఉన్నాయి. బటిండా నుంచి IL-76, AN-32 విమానాలు రిలీఫ్ మెటీరియల్తో భువనేశ్వర్ చేరుకున్నాయి. నేటి నుంచి 25 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన తుఫాన్ కారణంగా సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో నడిచే 150కి పైగా ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారి తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు స్కూళ్లను మూసివేశారు. పలు జిల్లాల్లో సుమారు 500 రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఒడిశా మంత్రి సురేష్ పూజారి తెలిపారు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారుతున్న నేపథ్యంలో కోరలేని పర్యావరణ చట్టాలపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. పంట వ్యర్థాలు తగలబెట్టడం అనే సమస్యపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.
పర్యావరణ చట్టాలు ఎలాంటి ప్రభావం చూపనివిగా మారాయని వ్యాఖ్యానించింది. అలాగే వ్యర్థాలను తగలబెట్టే వారిపై కఠిన చర్యలకు సంబంధించి కొత్త నిబంధనలను 10 రోజుల్లో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇటీవల గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ విఫలం కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కనీసం ఒక్క కమిటీ కూడా వేయలేదు. ఏటా ఈ సమస్యను చూస్తుంటే సిఏక్యూఎం చట్టం అమలు కావడం లేదని తెలుస్తుంది. కమిటీలు ఏర్పాటు చేశారా? చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో కనీసం ఒక్కటైనా చూపించండి. ఢిల్లీ, ఎన్సీఆర్ రాష్ట్రాలకు గతంలో చెప్పినవన్నీ గాల్లో మాటలుగానే మిగిలినట్లు కనిపిస్తుందని సిఏక్యూఎంను సుప్రీం ధర్మస్థానం నిలదీసింది. కేవలం మీరు మౌన ప్రేక్షకులుగానే మిగిలిపోయారని మందలించింది. కాగా దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు క్షీణించాయి. నిన్న ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 385గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. గాలి నాణ్యతలను వెరీ పూర్ కేటగిరీగా సిపిసిబి వర్గీకరించింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్, కల్కజ్జీ, నెహ్రూ ప్లేస్, అక్షరాధామ్ వంటి ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది. గాలి నాణ్యతలు పడిపోవడంతో ఢిల్లీ వాసులు శ్వాసకోశ సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని సిపిసిబి హెచ్చరించింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకల సందర్భంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో గొడవ జరిగింది. ఏబీవీపీ సభ్యులు ముస్లిం మహిళా విద్యార్థులకు దగ్గరకొచ్చి జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరు వర్గాల వారు తీవ్ర నినాదాలు చేయడంతో ఘర్షణ జరిగింది. కాగా జామియా మిలియా ఇస్లామియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలను ఎన్ఎస్యుఐ ఖండించింది. ఏబీవీపీ దాని నాయకత్వంపై నిందలు మోపింది. ఎన్ఎస్యుఐ ప్రతినిధి మాట్లాడుతూ, మా క్యాంపస్లో అశాంతికి ఏబీవీపీ బాధ్యత వహించాల్సిందే. వారి గుండా సంస్కృతి అంతం కావాలని అన్నారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ కూడా సంఘటనకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఏబీవీపీ అనుబంధ సమూహం రాష్ట్రీయ కళా మంచ్ సుప్రసిద్ధ ఏబీవీపీ నాయకులతో సహా బయట వ్యక్తులను ఆహ్వానించిందని, వారు పరిస్థితిని మరింత దిగజార్చారని పేర్కొంది. ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ, ముస్లిం మహిళా విద్యార్థులను మతపరమైన నినాదాలతో లక్ష్యంగా చేసుకున్నారు. ఇది హింసాత్మక ఘర్షణలకు దారితీసిందని వెల్లడించారు. పరిస్థితి ఉద్రిక్తగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఫలితంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు గాయపడ్డారు. అయితే హింసకు కారకులైన వారు మాత్రం తప్పించుకున్నారని విద్యార్థి నేతలు పేర్కొన్నారు. పోలీసుల చర్యలు అసమంజసంగా ఉన్నాయి, బాధ్యులేమో తప్పించుకున్నారు. చాలామంది విద్యార్థులు గాయపడ్డారని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ పాలక మండలి ఏబీవీపీ సభ్యులకు మద్దతు ఇస్తుందని ఫ్రెటర్నిటీ మూవ్మెంట్ ఆరోపించింది. అధికారులు విద్యార్థియేతర ఏబీవీపీ నాయకులను క్యాంపస్లోకి అనుమతించారు. శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించారు. ప్రభుత్వ రక్షణలో విద్యార్థులను భయపెట్టారని విద్యార్థి నేతలు పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు గణితం, సైన్స్లో కనీస ఉత్తీర్ణత మార్కులను 20కి తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ ఏడాది నుంచి అమలు చేయబోమని మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ శరద్ గోసావి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పాఠ్యాంశాలు అమల్లోకి వచ్చాక ఇది అమల్లోకి వస్తుందని గోసావి చెప్పారు. పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆమోదించిన కొత్త కరికులం ఫ్రేమ్వర్క్లో ఈ మార్పు భాగమని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ డైరెక్టర్ రాహుల్ రేఖవార్ తెలిపారు. అయితే ఇలా పాస్ అయ్యే వారి విషయంలో మహారాష్ట్ర ఎస్ఎస్సి బోర్డు ఓ మెలిక పెట్టింది. పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాక వారి మార్క్షీట్లో ఇకపై సదరు విద్యార్థి మ్యాథ్స్, సైన్స్ చదవలేరని రాస్తారు. హ్యుమానిటీస్ లేదా ఆర్ట్స్ చదవాలని ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. కాగా ఈ నిర్ణయంపై విద్యావేత్తల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది ఈ చర్యను సమర్థిస్తున్నప్పటికీ కొందరు విమర్శకులు విద్యా ప్రమాణాలను రాజీపడే అవకాశం ఉందని వాదించారు. విద్యావేత్త హెరము కులకర్ణి మాట్లాడుతూ, విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించడానికి గణితం, సైన్స్ ప్రాథమికమైనవి. ఈ సబ్జెక్టులు కేవలం అకాడమిక్ స్కోరింగ్కు మించిన ప్రయోజనాన్ని అందిస్తాయి. తగ్గిన ప్రమాణాలు రాష్ట్రంలో విద్యా నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని అన్నారు. మరోవంక వసంత్ కల్పండే వంటి విద్యా నిపుణులు ఈ చర్యను ప్రశంసించారు. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ట్యూషన్లు ఖర్చు చేసే డబ్బును కూడా ఆదా చేస్తుందని అభిప్రాయపడ్డారు. 2040 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలన్న భారత లక్ష్యం ప్రాంతీయ స్థిరత్వంపై ఆధారపడుందని పాకిస్తాన్లో భారత మాజీ హై కమిషనర్ అజయ్ బిసారియా అన్నారు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో పశ్చిమాసియా వ్యవహారాలలో భారతదేశం పాత్ర గురించి మాట్లాడిన అజయ్ బిసారియా శాంతిని ప్రోత్సహించడంలో భారతదేశం కీలకమని ఉద్ఘాటించారు. పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను అజయ్ బిసారియా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇటీవల దౌత్యపరమైన ప్రకటనలు, ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడితో సమావేశం, విదేశాంగ మంత్రి జయశంకర్ పాకిస్తాన్ పర్యటనతో సహా ఈ సంబంధాలను స్థిరీకరించడానికి భారతదేశం సుముఖతను సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జయశంకర్ పర్యటన తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలలో మరింత పురోగతికి గల అవకాశాల గురించి అడిగినప్పుడు సంబంధాన్ని సాధారణీకరించడం కాకపోయినా స్థిరీకరించడమే లక్ష్యమని బిసారియా చెప్పారు.
ఈ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థిరత్వం కోసం భారతదేశం ఒక శక్తిగా ఉండాలనే కోరికను ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీసీఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, భారతదేశంలోని మాజీ యుఎస్ రాయబారి అయిన టిమ్ రోమర్ కూడా బిసారియా మాటలతో ఏకీభవించారు. ప్రాంతీయ సహకారం, భద్రతలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని నొక్కి చెప్పారు. బంగ్లాదేశ్లో మళ్లీ నిరసన జ్వాలలు మిన్నెంటాయి. పదవి చిత్రాలైన ప్రధాని షేక్ హసీనాపై అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వందలాది మంది నిరసనకారులు అధ్యక్ష భవనంపై దాడికి ప్రయత్నించారు. గత వారం బంగ్లా దినపత్రిక మనాబ్ జమీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు మహబుద్దీన్ విద్యార్థుల నేతృత్వంలోని ప్రజా నిరసనల మధ్య ఆగస్టు 5న దేశం విడిచి వెళ్లడానికి ముందు హసీనా ప్రధాని పదవి రాజీనామా చేసినట్లు తన వద్ద ఎటువంటి డాక్యుమెంటరీ ఆధారం లేవని చెప్పారు. నిరసనలో భాగంగా ఢాకాలోని సెంట్రల్ షాహిద్ మినార్ వద్ద విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ వారు రాష్ట్రపతి రాజీనామాతో సహా మరో 5 అంశాలను డిమాండ్ చేశారు. 1972లో రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని, అవామీ లీగ్ పార్టీకి చెందిన బంగ్లాదేశ్ ఛాత్ర లీగ్ను నిషేధించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, హసీనా ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నికలను చట్టవిరుద్ధమని ప్రకటించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని నినదించారు. ఇక జూలై, ఆగస్టులో జరిగిన నిరసనల స్ఫూర్తికి అనుగుణంగా గత ప్రభుత్వ ఛాయ లేకుండా బంగ్లాదేశ్ను రిపబ్లిక్గా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు నిన్న రాత్రి బంగా భవన్ వైపు కవాతు చేయగా సైన్యం వారిని బారికేడ్లతో అడ్డగించింది. రాష్ట్రపతి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ప్యాలెస్ బయట ఆందోళనకారులు నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ దినపత్రిక అయిన బిజినెస్ స్టాండర్డ్ అధ్యక్ష భవనం బారికేడ్లను బద్దలు కొట్టకుండా నిరసనకారులను అదుపు చేసేందుకు భద్రతా దళాలు కాల్పులు జరపడంతో 2 వ్యక్తులకు తుపాకీ గాయాలు తగిలాయని ఆసుపత్రి వర్గాలను ఊటంకిస్తూ పేర్కొంది. హసీనా బహిష్కరణకు దారితీసిన ప్రచారానికి నాయకత్వం వహించిన వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం షహాబుద్దీన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఇక్కడ సెంట్రల్ షాహిద్ మినార్ ముందు ర్యాలీ చేసింది. ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ గారిని దూదేకుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలిసి కుల స్థితిగతులు, జరుగుతున్న అన్యాయాలు, సామాజిక అంశాల గురించి, ఆర్థిక అభివృద్ధి గురించి, రాజకీయ అంశాలు మరియు ప్రధాన డిమాండు దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి డబ్బులు 200 కోట్లు కేటాయించాలని, పాలక మండలిని నియమించాలని వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండి అజిముద్దీన్, ఎండి మొయినుద్దీన్, వసీం అహ్మద్, అహ్మద్ హుస్సేన్, మహమూద్ అలీ, బడేషాబ్, సుబ్హాన్ అలీ సమద్, రజాక్ అరీఫ్ నజీర్ పాల్గొన్నారు. ఈరోజు బీసీ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పాడంటే, సారు ఓకే ఇన్ని రోజులు ఏమైందో కానీ రేపటి నుంచి జరిగే సర్వేలో మాత్రం 100% మీరు బీసీఈ తీసుకున్నా, బీసీబీ తీసుకున్నా, ఏం తీసుకున్నా నో ప్రాబ్లం మాకు, కానీ బట్ మీరు మాత్రం దూదేకుల అనేటువంటి మీ మన కుల క్యాస్ట్ బీసీబీ దూదేకుల అనేది మాత్రం కంపల్సరీ రాయించుకుంటేనే రేపటి తరాలకు మనం అందరం మేము అందరం కలిసి లాభం చేసిన వాళ్ళం అవుతాం. లేదు మాకు బీసీఈ సర్టిఫికెట్ ఉంది కదా మళ్ళీ మాకేమో ప్రాబ్లం అవుతుందో అనే ఉద్దేశం ఏం లేదు. బీసీఈ తీసుకున్నా, బీసీబీ తీసుకున్నా దూదేకుల అనేది మాత్రం కంపల్సరీ. మేము బీసీఈకి వ్యతిరేకం కాదు, బీసీబీకి వ్యతిరేకం కాదు. ముస్లిం ప్రతినిధులు అందరం కలిసి ఈరోజు బీసీ కమిషన్కు రావడం జరిగింది. బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ సార్ గారిని కలిసి మా యొక్క కుల స్థితిగతుల గురించి, మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలలో జరిగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విధ్వంసం గురించి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రధాన సమస్య దూదేకుల నూర్బాషీల సమస్య. దూదేకుల నూర్బాషీలు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి జీవన విధానం కొనసాగుతున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ విద్యాపరంగా, ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది మేము చాలా లోతుగా అధ్యయనం చేసి మా యొక్క కమిటీ ముఖ్యులందరూ కలిసి దాన్ని స్టడీ చేసి మేము ఇలా కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.
ఈ వార్తలను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్తమానాన్ని ఈ సమాజంలోకి తీసుకెళ్ళండి అని విజ్ఞప్తి చేస్తున్నాను.